దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. రాజైన హేరోదు పరిపాలిస్తున్న దినాలలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి హేరోదు రాజునకు ఈ సంగతులను జ్ఞానులు తెలియజేస్తున్నారు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడ్డారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగినప్పుడు వారు యూదయ బెత్లెహేములోనే అని వ్రాయబడి ఉన్నదని రాజుకు తెలియచేస్తారు. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియచెప్పుము అని రాజు జ్ఞానులను బెత్లెహేమునకు పంపిస్తారు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించగా రామాలో అంగలార్పు వినబడెను అని, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అని, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందక ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. హేరోదు ఆగ్రహానికి ఎంతోమంది పసిపిల్లలు అంతం చేయబడ్డారు. ఎందరో స్త్రీల రోదనకు కన్నీటికి తూర్పు దేశ జ్ఞానులు సమాచారము వలన ఒక గొప్ప వధ అక్కడ జరిగింది. రక్షకుని కనుగొనాలి అనే సొంత జ్ఞానముతో వారు రాజుకు సమాచారం అందించి కీడు జరుగుటకు వారు కారణంగా ఉన్నారు. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే జ్ఞానులు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయిరి అని మత్తయి సువార్త 2:22 సెలవిస్తుంది. కొన్నిసార్లు మన జ్ఞానం మనకు ఎన్నో అవమానాలు, కీడులు కలిగించవచ్చు. ఈ లోక జ్ఞానం మనల్ని మనం వ్యర్థులముగా నిరూపించుకునేలా మనల్ని తక్కువ చేయొచ్చు. దేవుని నడిపింపు, దైవీకమైన జ్ఞానం మనల్ని జాగ్రత్తగా నడిపించగలదు, కీడు నుండి తప్పించగలదు. జ్ఞానుల యొక్క అజ్ఞానం ఎందరో చిన్నపిల్లల మరణానికి కారణమైందండి. జ్ఞానుల జీవితాన్ని బట్టి దైవీక నడిపింపును మనం కోరుకున్న వారమై, మన జ్ఞానాన్ని బట్టి మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, ఆత్మీయ స్థితిని కోల్పోకుండా దైవీకమైన జ్ఞానాన్ని కలిగి, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఈ జీవిత యాత్రలో ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి ముందుకు సాగిపోవడానికి దేవుని సహాయం కొరకు అనుదినము ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టే వారంగా ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ ఒక్కరిలో కూడా ప్రవ్వా స్వనీతి, వారి యొక్క జ్ఞానాన్ని ఆధారము చేసుకొని వారి జీవితాలు పాడు చేసుకొనకుండా, అపవాదికి తగినట్టుగా, వారి ఆలోచనలకు తగినట్టుగా వారి జీవితాలను ముందుకు కొనసాగించుకొనకుండా, దైవీకమైన ప్రత్యక్షత, మీ నడిపింపుకు అంగీకరించిన జీవితాలను దయచేసి విజయోత్సవముతో ముందుకు నడిపించమని, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, జ్ఞానుల జీవితంలో జరిగినటువంటి ఆ పొరపాట్లు మా జీవితాలలో జరగకుండా అన్ని విషయాలలోనూ మేము మీ నడిపింపుకు మమ్మను మేము అప్పగించుకున్నట్లుగా
నిత్యము ప్రార్థనా జీవితాన్ని మాకు కలిగించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.